హాయ్ గైస్, నేను మీ ఎక్స్ప్లోర్ చేసేవాడిని. గుర్తుపట్టారా నన్ను? చాలా కాలం అయింది కదా వీడియో అప్లోడ్ చేసి. సో ఈ వీడియోలో అయితే మేము మా ఊరి అందాలు పార్ట్ 2లో మిస్ అయిన కొన్ని లొకేషన్స్, అంటే ఒక లొకేషన్ వెళ్ళండి, ఆ లొకేషన్ అయితే చూపిపోతున్నాను. సో ఇంతే చెప్పాల్సింది ఇంట్రో అయితే. సో ఎలా ఉన్నారు మీరంతా? సో చాలా కాలం అయింది కదా, ఇంకా మర్చిపోమాకండి అయ్యా. కొంచెం ట్రై చేస్తున్నా అప్లోడ్ చేసేదానికి వీడియోలు, కాకపోతే కుదరట్లే. సో ఇంకా చాలా వీడియోల్లో చెప్పేదే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, ఇంకా మీదట ఇలా జరగకుండా చూసుకుంటాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఆ వీడియోలో అయితే కొన్ని తప్పులు అయితే చెప్పున్నా, అవి కూడా సరిదిద్దుకుంటా ఈ వీడియోలో. ఇదిగోండి, ఆ గుండె అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే జూమ్ చేసి తీసాను అనమాట. ఎలా కనిపిస్తుందో చూడండి, అక్కడికే అనమాట వెళ్ళేది మనం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే. ఇదిగోండి మనం అయితే ఆ రూట్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ అంకమ్మ తల్లి దేవత. ఇంకా ఇక్కడ అంకమ్మ కాడ అయితే గుడి కడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఈ వీడియోలో అయితే ఆ ప్లేస్ కి అయితే ఎలా వెళ్ళాలో మీకు చూపిలేదు, కాకపోతే ఈ వీడియోలో చూపిస్తా. ఇదైతే రోడ్డు కదా, ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఈ దారి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి గైస్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇదైతే చిన్న కాలం. ఇదే నేను చేసిన హ్యూజ్ మిస్టేక్ అయితే లాస్ట్ వీడియోలో అయితే. పెద్ద కాలువని కూడా చిన్న కాలువ అనే అన్న. మా ఊరి అందాలు పార్ట్ 2లో ఇంకా పార్ట్ 4లో కూడా అంతే. ఇంకా మనం అయితే పెద్ద కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదండి ఈ కాలువ పేరు అయితే సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్. మీరైతే ఒకసారి పాత వీడియోకి అయితే పోయి చెక్ చేయండి, అప్పుడైతే ఇది ఉన్నిందే లేదా అని చెప్పేసి అయితే చూడండి ఒకసారి. నాకు తెలిసి లేదనుకుంటా, పేల్చేశారు ఈడ మొత్తం. ఇక్కడ ఎదురుగా కాలువ ఎదురుగా ఇదిగోండి ఇలా దారి ఉంటుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఈ దారినే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలా, నడిచి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము. పైకి ఎక్కాలి, ఎండ ఉంది, పైగా సమ్మర్ టైంలో. ఇక్కడ కానీ అలాంటి రాయి ఉంది, రాళ్ళు పైన డస్ట్ అలా ఉందంతే. ఇక్కడైతే చూడండి మా ఊరైతే మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఇద్దో అండి ఇక్కడ ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్తే ఇద్దో దీనిపైన నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా కాలువ కూడా కనిపిస్తుంది. చూసారా ఎలా ఉందో ఇక్కడ. మేమైతే ఇప్పుడైతే టైం అయితే 3:30 అయితే అవుతుంది. ఈ టైంలో ఇది సండే ఈరోజు. ఇప్పుడైతే వచ్చాము మేము. చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇది. అదిగోండి గైస్, మేమైతే వచ్చేసాం గుడి దగ్గరికి అయితే. సో పోయినసారి అయితే ఈ వీడియోలో అనమాట ఈ లొకేషన్ అయితే చూపించడం మర్చిపోయాము. మొత్తం అయితే లొకేషన్స్ అయితే షూట్ చేసుకొని వచ్చేటప్పుడు అయితే ఒక ఆవిడ అయితే చెప్పింది, ఇక్కడ గుడి ఉంది, ఆ గుడిని ఏమన్నా చూపించారా అంటే మర్చిపోయాము ఆ టైంలో. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాము, ఇప్పుడైతే కుదిరింది. ఇదిగోండి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు, ఇదో జూమ్ చేస్తాను ఆగండి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి పెద్ద దూరం ఏం కాదులేండి, ఇదండి ఇక్కడికి పెద్ద దూరం ఏం కాదు, కాకపోతే కొంచెం ఎత్తుడు ఉంటుంది అంతే. అందుకని ఇక్కడైతే వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మీద పైన గాలి చూడండి ఏ విధంగా వస్తుందో. ఇదిగోండి మా ఊరు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. అదిగోండి అక్కడ ఎయిర్టెల్ జియో టవరు, అది బిఎస్ఎన్ఎల్ టవరు. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మా ఊరు మొత్తం అయితే కనిపిస్తుంది. అక్కడ ఆ కొండ మీద నుంచి కానీ కనిపించింది కానీ అదిగోండి ఆ కొండ అన్నమాట పోయినసారి మనం ఎక్కింది అక్కడ. ఇక్కడైతే చూడండి రాళ్ళు పెట్టి ఒక దారిని అయితే క్రియేట్ చేశారు, రాళ్ళ మీద పెయింట్ గానే వేశారు. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే నంది. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ కనిపించింది. ప్రతి దగ్గర అయితే విగ్రహాలు ఉంటాయి, కాకపోతే ఇక్కడ రాయి మీద పెయింట్ వేశారు. సో ఇంతే ఈ వీడియోకి చెప్పాలనుకునింది. సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, మీరు వీడియో వదిలి వెళ్ళే ముందు ఈ విషయం అయితే తెలుసుకోండి. అదేంటంటే
ప్రమోషన్ అయితే కాదులేండి, నాకున్న 83 సబ్స్క్రైబర్లకి ఏ ప్రమోషన్ ఎవడే ఇచ్చేది ప్రమోషనా? నాది నేనే ప్రమోట్ చేసుకుంటా. నాకు ఒక యాప్లో అయితే ఒక అకౌంట్ ఉంది. ఆ యాప్ని మీరు కానీ వాడుండొచ్చు, వాడతారేమో, వా వాడతారు మ్యాక్సిమం వాడతారు. అదే ఇన్స్టాగ్రామే చెప్పేది. ఇన్స్టాగ్రామ్లోకి పోయి నాన్ వేష్నా అని ఒక అకౌంట్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి ఫాలోవర్స్లోకి వెళ్ళండి. ఫాలోయింగ్ కాదు ఫాలోవర్స్లోకి వెళ్ళి రాహిల్ ఎక్స్ప్లోరింగ్ 0 అని నొక్కండి. నేను ఉంటాను కావాసాకి బైక్ మీద. అకౌంట్ని ఫాలో చేసుకోండి అంతే. సో ఈ వీడియో మీద ఒపీనియన్ ఏందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. సో ఉంటాను మరి, బాయ్.